మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు చేసిన ప్రమాదం కేసులో మరో పోలీసు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు పంజాగుట్ట మాజీ సీఐని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సస్పెండ్ అయిన మాజీ సీఐ దుర్గారావు వారం రోజులుగా పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి వెతుకుతున్న పోలీసులకు ఏపీలోని గుంతకల్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్గారావును హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దుర్గారావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే డిసెంబర్ 23న హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్ ను తప్పించి అతని డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సాహెల్ ను తప్పించడంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సాహెల్ దుబాయ్ పారిపోగా అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు, అతన్ని నిందితుడిని తప్పించడంలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలడంతో హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దుర్గారావును సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సాహిల్ విదేశాలకు వెళ్లేందుకు సహకరించారని తేలడంతో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అవకతవకలను గమనిస్తున్న ఉన్నతాధికారులు సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు చేసిన ప్రమాదం కేసులో మరో పోలీసు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు పంజాగుట్ట మాజీ సీఐని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సస్పెండ్ అయిన మాజీ సీఐ దుర్గారావు వారం రోజులుగా పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి వెతుకుతున్న పోలీసులకు ఏపీలోని గుంతకల్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్గారావును హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దుర్గారావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే డిసెంబర్ 23న హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్ ను తప్పించి అతని డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సాహెల్ ను తప్పించడంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సాహెల్ దుబాయ్ పారిపోగా అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు, అతన్ని నిందితుడిని తప్పించడంలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలడంతో హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దుర్గారావును సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సాహిల్ విదేశాలకు వెళ్లేందుకు సహకరించారని తేలడంతో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అవకతవకలను గమనిస్తున్న ఉన్నతాధికారులు సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.